మనమందరం కూడా ఆ క్షోభ బాధ అనుభవించిన వాళ్ళమే. ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు, మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావటం లేదని ఒక నిరాశలో నిర్లిప్తతలో యువత తుపాకులు పట్టుకొని తీవ్రవాదులైన సందర్భాలు, అనేకమైనటువంటి బాధతో కూడినటువంటి ఒక వివక్షతను కూడినటువంటి సందర్భం మనం చూసినాం. ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాళలోకానికి తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని, విద్యుత్ సంస్కరణ అనే పేరిట అంతు లేకుండా 3 సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం. ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను ఏదైతే అయింది ఇక తెలంగాణ ప్రజలకి ఇక రక్షణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో జరగదు న్యాయం అని చెప్పి పిడికెడు మందితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సరే, ప్రజల దీవెన, భగవంతుని దయ, పోరాటంలో ఉన్నటువంటి న్యాయం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక 14-15 సంవత్సరాల ఘర్షణ, సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ 15 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష. రాష్ట్రం సాకారమైన తర్వాత ఆ రోజు మధుసూదనాచారి గారు తమ స్థానంలో ఉండే అధ్యక్ష. ఇదే శాసనసభలో ఇదే స్థలం నుంచి నేను చెప్పిన, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్, తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్. తెలంగాణ తనను తాను పునర్దర్శించుకోవాలి, తనను తాను నిర్వచించుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఇప్పుడు తనను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష. ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో. నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు, అవి కూడా చూసినాం. ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష, సభలో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వేరే పార్టీలకు, వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్, పవిత్రమైన కర్తవ్యం. మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము. ఇలా చాలా పొడుగు, ఎత్తు, అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో, ఏం చేసినారో ప్రజలకు తెలుసు. మేమేం చేసినామో కూడా ప్రజలకు తెలుసు. పేగులు దిగేదాకా ఈ పక్కన ఉన్న వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో, బయట ఎట్లా కొట్లాడినరో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఎన్ని జైల్లోకి పోయినరో. నిన్న మొన్నటిదాకా అధ్యక్ష, నిన్న మొన్నటిదాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు, చాలామంది మినిస్టర్లు. అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం. తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే, ఇంకోటి మేము చేసే పనిలో మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష. సరే, చిల్లరగాలను వదిలిపెట్టినాం. ఏనుగు పోతే చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేతగా కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేక శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి, ప్రజలు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి, బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు, నిధులు, ఈ 3 కూడా ముఖ్యమైన నియామకాలు, ఉద్యోగాలు. తెలంగాణ ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి,
తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పెదవులు మూసిరు. ఫ్యాక్ట్ అది, చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. 3 విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ ఎంత వైభవంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో, మా హైదరాబాద్ నగర నాయకులు, మా దానం నాగేంద్ర వీళ్ళంతా, శాసనసభ్యులంతా వచ్చి సార్ 10 కాదు 15 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి, అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి, ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి. కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు, తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట్లాడే దిక్కు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజాప్తాగా. వాటిని రక్షించుకున్నాం. అట్లనే నీళ్ళలో వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఎంత బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం అంటే కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడుతున్నాం, పోరాటం కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పటికే నేనే వాదించిన అధ్యక్ష, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో వేస్ట్ పోతున్నాయా గోదావరిలో నీళ్లు, మాకు ఇస్తేం బాయ్, వాళ్ళు ఇయ్యలే, మేము తెచ్చి చూపించినాం. ఇయ్యాల తమరే వచ్చిన అధ్యక్ష, తమరి ఆధ్వర్యాలని తమరి చేతోనే అచ్చంగా ఏప్రిల్ 24, 25 నాకు తెలియదు, హరీష్ రావు వీళ్ళంతా తీసుకెళ్ళి అక్కడ మెదక్లో నిజాం సాగర్ నింపినాం అధ్యక్ష. గత సంవత్సరం హల్దీవాగులకు పంపించి బ్రహ్మాండంగా ఆ నుంచి మంజీలకు పంపించి నిజాం సాగర్ నింపినాం ఏప్రిల్ మేలో. ఇప్పుడు కూడా మొన్న హరీష్ రావు వీళ్ళంతా పోయి ఇప్పుడు కొత్త డిమాండ్ అధ్యక్ష, తెలంగాణలో వాగులు నింపని అడుగుతున్నారు. కాలువలు కాదు అధ్యక్ష, వాగులను కూడలి వాగులు ఇడిచిపెట్టాలి, హల్దీ వాగులు ఇడిచిపెట్టాలి, మంజీలాలు ఇడిచిపెట్టాలి. ఎందుకు తెచ్చిన మీరు నీళ్ళు? నేను అడిగిన ఎందుకు తెచ్చిన నీళ్ళు మీరు గోదావరి నుంచి ఇంత కష్టపడి తెచ్చిందే ప్రజల కోసం, రైతుల కోసం ఉన్నప్పుడు ఇవ్వండి, విరివిగా ఇవ్వండి, విచ్చలవిడికి బ్రహ్మాండంగా ఇవ్వండి, వాళ్ళ హక్కు అని ఇస్తున్నాం. మంచిగా పంటలు ఎండిపోకుండా పండుతున్నాయి. పంటలు పండితే అధ్యక్ష పెద్ద ఆకాశం భూమి అంతుండే కేంద్ర ప్రభుత్వం మాకు సాదా కాదని ఎల్లంకర పడ్డది, కొనలేమని. ఎంత పంట పండిస్తున్నాం అంటే మోసేటోడు సరిపోతలేడు, గోసేటోడు సరిపోతలేడు, గుంజేటోడు సరిపోతలేడు. 3 నెలల అధ్యక్ష ధాన్యం సేకరణ, 3 నెలలు. ఎన్ని డీసీఎంలు, ఎన్ని లారీలు, 7,000 కొనుగోలు కేంద్రాలు పెడితే కూడా సరిపోతలేవు. ఫంక్షన్ హాల్స్ అవేంటి, ఎన్ని జూనియర్ కాలేజీలు, హై స్కూల్ అంత ధాన్యమే. రోడ్లు మొత్తం కల్లాలే, సగం రోడ్డు ఇచ్చి పెడతారు, సగం కల్లం పెడతారు అధ్యక్ష. అంటే నీళ్లు తెచ్చుకున్నాం, మంచినీళ్ళ కోస తీర్చుకున్నాం, కరెంటు కోస తీర్చుకున్నాం, కొంతవరకు ఒక దారికి వచ్చినాం. నిధులైతే ఆటోమేటిక్గా బడ్జెట్ తమరే పాస్ చేయిస్తున్నారు, మన పైసా మనకే ఖర్చు అవుతుంది. అది ఎంతైనా కానీ కలిగినంతలో ఉన్నంతలో తెలంగాణ సరే. అది నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చర్చ కూడా ఉంది, సభ్యులు మాట్లాడతారు, మంత్రి గారు సమాధానం చెప్తారు. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ కింద ఉన్నాం. ఒక్క రూపాయి కూడా వేస్ట్ పోకుండా తెలంగాణ రూపాయి తెలంగాణకి ఖర్చు అవుతుంది. నీళ్ళలో చాలా వరకు సఫలీకృతమైనం, ఇంకా కావాల్సిన అక్కడ ఉంది, అంతిమ పోరాటాలు కొన్ని ఉన్నాయి, వాటాలు తేల్చే అక్కర్నది చాలా బలంగా కొట్లాడుతున్నారు మనులు. నిధుల విషయానికి వస్తే బడ్జెట్ మన బడ్జెట్ మనకే పాస్ అవుతుంది, మన పైసా మనకే ఖర్చు అవుతుంది. సార్థకమైంది నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించి అధ్యక్ష, ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి అక్కసు విపరీతమైనటువంటి, అర్ధరహితమైనటువంటి, అనవసరమైనటువంటి వివాదాలు. కరెంటు ఉద్యోగస్తుల పంచాయతీ అధ్యక్ష సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇయ్యాలటి దిగలే. 9th 10th షెడ్యూల్ సంస్థలు ఇంకా దిగలే, పంచాయతీ ఇంకా పెండింగే. అనవసరమైనటువంటిది. అంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, అంత గందరగోళమైన పరిస్థితి. తెలంగాణకు చరిత్ర ఉంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత,
అర్ధరహితంగా ఉందనేది ప్రజలకు తెలియాల్సిన అక్కర్ది, గౌరవ సభ కూడా తెలియాల్సిన అక్కర్ది అధ్యక్ష. నిజాం రాజు ఉన్న కాలంలో ఆ మూసీ నది వంగితే వరదలు వచ్చినాయి అధ్యక్ష హైదరాబాద్. అప్పుడు ఆయన ఏం చేద్దాము, ఈ నగరాన్ని పౌరులు ఎట్లా రక్షించుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి సలహా అడిగితే గండిపేట హిమాయస్తారు 2 గటబా, ఆ వరద దగ్గుతుంది, బాధ పోతుంది, ఇట్టు కాదని చెప్తే అప్పుడు కట్టిండి అధ్యక్ష. కట్టిన తర్వాత ఇక వరద బాధ పోయింది. అప్పుడు ఆ విశ్వేశ్వరయ్య గారి హానర్లో ఆ నిజాం గారు ఒక ఆడ లంచ్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఎక్కడ ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న కాడ, ఆ చెరువు కాడ దగ్గర కొబ్బరికాయను అది కొట్టి దాన్ని స్టార్ట్ చేసి వచ్చి అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు పెట్టిండ్రు. అక్కడ విశ్వేశ్వరయ్య గారు ఉండి మంచి మంచి పని చేసిందండి మీరు రాజుగారు, నిజాం గారు, మీరు ఇంకో 2 మంచి పనులు చేయొచ్చు, ఈ నీళ్లు మంచివి, ఈ అనంతగిరి కొండల నుంచి ఓషధుల నుంచి వస్తాయి మంచి నీళ్ళు, అవి చాలా తాగితే కూడా పెయ్యికి కూడా మంచిదే ఆరోగ్యాలకు. కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు. అట్లాగే మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం పెట్టి కూడా వ్యవసాయం గురించి కూడా మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడే ఎక్కడైతే కూర్చొని భోంచేస్తున్నారో अब दूसरे जगह को यहीं मुकर्रर करो, यहीं कायम करो అని ఫర్మాన్ ఇష్యూ చేసి 5,000 ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజ్ పెట్టారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్భాగంగా అగ్రికల్చర్ కాలేజ్ పెట్టారు. ఇది హిస్టరీ. దానిలో మాకు వాటా కావాలని అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. ఎవరు చెప్పాలి వాళ్ళకి అధ్యక్ష? అంటే వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా గప్పటి ప్రాపర్టీ దానిలో మా వాటా వస్తుంది అంటారు వాళ్ళు. అట్లనే ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష, ఒకటి వాళ్ళకి దగ్గర ఉండాలి అడిగిక్ అని చెప్పి ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొద్దిగా భూమి తీసుకొని దానిలో పెట్టింది అప్పటికప్పుడు. అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే, తారనాకల ఈ భూమిలో పెట్టింది. అది సరే మన కార్మికులు మనకు కావాలి కదా, ఓ బందుకో మూలకు తీసుకొని పెట్టిండ్రు. ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూమి అధ్యక్ష, దానం మా ఇస్తా కావాలంటారు వాళ్ళు. అర్థం ఉంటుంది దీనికి. అరే ఈ భూములన్నిటికీ చరిత్ర ఉంది, తెలంగాణ ప్రాపర్టీస్ అవి. ఈ పరిస్థితి అంటే కూడా వాళ్ళు వినకుండా కాలికి పెడితే మెడకు పెడితే కాలికి పెట్టి ఆ పంచాయతీ తెగనియ. ఉద్యోగస్తుల అధ్యక్ష ఇయ్యాలటికి అధ్యక్ష ఇప్పుడు రైట్ నౌ మన చీఫ్ సెక్రటరీ గారితో సహా ఒక 14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా క్యాట్కు పోయి కోర్టుకు పోయి ఈడికి పోయి ఆడికి పోయి వాళ్ళని ఇటు కాకుండా అటు కాకుండా బతకకుండా పంచాయతీ. ఇక మనకున్న మహత్తరమైన కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఉంది మనకు, మన కర్మానికి. ఎన్నిసార్లు పోయి చెప్తే మా అధ్యక్ష విమానం ఖర్చులు పెట్టి సస్తమే చేయరు పరిష్కారం. ఆర్బిట్రేట్ చేసి వాళ్ళ బాధ్యత, ఇట్ ఇస్ దర్ డ్యూటీ. పరిష్కారం చేయరు. ఆర్డర్ టు సర్వ్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఎంత అనిచ్చిందంటే రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ. ఆర్డర్ టు సర్వ్ అని వర్క్ ఇచ్చిన ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, వేరే అధికారులు मैं यहाँ रहता हूँ कि आंध्रा जाता हूँ, आंध्रा रहता हूँ कि तेलंगाना आता हूँ, समझ में नहीं आता. అట్లా ఒక 6 నెలలు. ఆ తర్వాత వాళ్ళు రిఫ్యూజరీ స్టేట్, ఆంధ్ర బీయింగ్ ద రిఫ్యూజరీ స్టేట్, సీనియారిటీ वो लोग फाइनल करना. ఆర్డీఓ సీనియారిటీ ఫైనల్ చేయరు, డిఎస్పీ సీనియారిటీ ఫైనల్ చేయరు. ఆ లింకు పాతది. 1000 అధ్యక్ష, దాదాపు 942 ఎన్నో సూపర్ న్యూమరీ పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా జరిగినటువంటి తతంగం. దీనిలో అధ్యక్ష గతంలో ముల్కీ రూల్స్ ఉండే తెలంగాణ 1919లో తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే అప్పుడున్న నిజాం రాజు ఇచ్చినటువంటి హక్కు అది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పెట్టి దాన్ని కంటిన్యూ ఉంటుందని చెప్పారు. తర్వాత దాన్ని ఫ్లౌట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష, దాన్ని కూడా కాలరాసి పరిస్థితి రాజ్యాంగ సవరణ చేశారు. వెరిసి మొత్తం అన్యాయం జరిగింది. ఆ తదనంతరం జరిగిన దానిలో ముల్కీ రూల్స్ను మించినటువంటి స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలి తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే. అంత గొప్పగా పోవాలి. ఈ తతంగం అంతా జరిగి రాష్ట్రము అలా కలవడము, ఉద్యమాలు జరగడం, ఆ ఉద్యమాలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం రావడం. ఆ తర్వాత ఏం జరగాలి అధ్యక్ష? మళ్ళా పటిష్టవంతమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. శాశ్వత ప్రయోజనం చేకూరాలి. 1 దినం 2 దినాలు 3 దినాలు ఇవాళ రేపు ఆగమాగం కాదు కదా అధ్యక్ష.
అందుకే నేను అన్నా, పాలిటిక్స్ ఫర్ టీఆర్ఎస్ ఈజ్ ఎ టాస్క్, నాట్ ఎ గేమ్. మా దృక్కోణం అట్లా ఉంటుంది, మా దృష్టికోణం అట్లుంటుంది. 2 రోజులు ఆలస్యమైనా దేరాయ దురుస్తాయి అన్నట్టు మంచిగా రావాలి, మంచిగా జరగాలి, పక్కా జరగాలి పని. ఆ కోణంతో పనిచేసినాం మేము. చేస్తూ కూడా ఏం చేసినాం, ఆంధ్ర వివాదం పరిష్కరించకున్నా మేము దాదాపుగా 1,12,000 కొత్త పోస్టులు మంజూరు చేసి 1,56,000 ఉద్యోగాలు నోటిఫై చేసినాం అధ్యక్ష. అందులో 1,33,942 ఉద్యోగాలు భర్తీ అయినాయి. మిగిలిన 22,000 చిల్లర ఉద్యోగాలు ప్రాసెస్ నడుస్తూ ఉంది. అది జరుగుతుంది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి 1,56,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకటి అధ్యక్ష. ఆ తదనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడం పోతే మేము అడిగినాం, మేము ఎవరితోనైతే విడిపోయినామో, ఎవరితోనైతే వేరుబడి రాష్ట్రమైనామో, మాకు రేపు ప్రమాదం కూడా వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి ఆ రక్షణ మాకు కావాలి. కాబట్టి మాకు మరాఠాలతోనో కర్ణాటకలతోనో కాదయా బాబు, మా భాష వాళ్ళ భాష ఒకటే కాబట్టి మాకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ కావాలని చెప్పి రూల్స్ అన్ని తయారు చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేసి క్యాబినెట్ ఆమోదం చేసి పంపినాం. దానివల్ల పెండింగ్ పెట్టారు అధ్యక్ష కేంద్రంలో సుమారు ఒక ఏడాది. చివరికి నేనే 1-4 సార్లు పోయి అక్కడ ఒక ఐఏఎస్ అధికారుల బృందం, మన రామచంద్రరావు మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, అదే పని మన లా సెక్రటరీ గారు సంతోష్ రెడ్డి గారు, అదే పని అక్కడ పెట్టి ఆ న్యాయ విభాగం, ఈ విభాగం, ఆ విభాగం తిరిగి చివరికి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని నేనే పోయి కలిసిన అధ్యక్ష. ఒక 4 సార్లు 5 సార్లు కలిసి, అయ్యా మా ప్రాబ్లం ఇదే, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఇలా తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం అధ్యక్ష. ముల్కీ రూల్స్ స్ఫూర్తిలో తెలంగాణ హక్కులను శాశ్వత ప్రాతిపదికన పరిరక్షించడానికి ఏదో రాజకీయాల కోసం నీకోటి చాక్లెట్, నాకో బెల్లం, నీకో బిస్కెట్ కాదు అధ్యక్ష. మేము ఆ పని చేయలే. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే దక్కేటట్టు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చాం అధ్యక్ష. అది మేము చేసింది. 4 రోజులు ఆలస్యమైతే అయింది, కానీ శాశ్వతంగా ఈ కారణం నుంచి ఏ ఉద్యోగం వచ్చినా 95% ఎక్కడి నుంచి అధ్యక్ష? గతంలో స్టేట్ లెవెల్ పోస్ట్ అని పెట్టి మొత్తం కొట్టేశారు. ఇలా అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీఓ పోస్ట్ దాకా 95% లోకల్స్కే వస్తుంది. ఓన్లీ 5% నాన్ లోకల్. ఆ 5%లో కూడా మళ్ళీ 3%, 4%, 2% మనకే వస్తుంది అధ్యక్ష ఓపెన్ కోటాలో. గతంలో ఏం చేసింది మోసం అంటే 20% నాన్ లోకల్ కోటా అని పెట్టారు అధ్యక్ష. అసలు నాన్ లోకల్ కోటా లేదు. నాన్ లోకల్ కోటా అని దాన్ని లోకల్స్కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేసింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు వగైరా ఇవన్నిటినీ అవి సొసైటీలని పేరు పెట్టి సొసైటీకి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని అట్లా కూడా మోసం చేశారు. అన్ని కొట్టిపడేసాం అధ్యక్ష. ఒక్క సెక్రటేరియట్కి, ఎందుకంటే సెక్రటేరియట్కు వివిధ సర్వీసుల నుంచి, వివిధ ఫీడర్ల నుంచి మన తెలంగాణ ఉద్యోగుల్ని తీసుకుంటారు కాబట్టి అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్నీ కూడా 95% లోకల్ అధ్యక్ష. ఓన్లీ 5% ఓపెన్ కోటా, నాట్ నాన్ లోకల్. అందులో మన లోకల్స్ కంప్లీట్ చేయొచ్చు. అట్లా ఇంచుమించుగా 97-98%, 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసినాం. ఈ ఆంధ్ర పెట్టే పంచాయతీ దిగడానికి నిన్న మొన్న దాకా తెగలేదు అధ్యక్ష. గత సంవత్సరం డిసెంబర్ కొద్ది రోజుల ముందు చివరికి ఆ 400-500 పోస్టులు పోలీసులు, డిఎస్పీలు అయ్యి, ఆర్డీఓలు అవన్నీ సూపర్ న్యూమరీ ఇచ్చిన తర్వాత ఆ సీనియార్ల పంచాయతీ కూడా తెగి వాళ్ళకి మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాడికి అయింది. అయిన తర్వాత ఉత్తర్వులు, రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి వాటిని జారీ చేసి డిసెంబర్లో జీవోలు ఇచ్చినాం ఉద్యోగులను. ఎందుకంటే ఎప్పుడు తేలితే అధ్యక్ష ఖాళీలు కంప్లీట్గా పూర్తిస్థాయి అవగాహన ఖాళీల మీద రావాలంటే, రాష్ట్రపతి ఉత్తర్వులు కంప్లీట్ అమలు కావాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఉన్న ఉద్యోగస్తులు డివైడ్ కావాలి. కొత్త జోన్ల ప్రకారం, కొత్త డివిజన్ల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం. జిల్లా క్యాడర్ జిల్లాకు, జోనల్ క్యాడర్ జోనాలకు, మల్టీ జోనల్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ మేము మల్టీ జోనల్ అంటున్నాం, మల్టీ జోనల్కు ఆ అలాట్మెంట్ చేసినారు.
దాని మీద ఇష్యూ చేసిందే 317. ఇది అర్థం కాక అదేందో మేము ఉద్యోగుల వ్యతిరేకం పోయినామన్నట్టు కొంతమంది కొన్ని పార్టీలు అది ఏం తోకదలో తల తెలియదు, బాధ్యత లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, రోడ్ల మీద పడి వీరంగారు. సరే న్యాయస్థానాలకు పోయినారు, ఏదేది చేస్తారో అవన్నీ చేస్తారు. అప్పుడు మేము కఠినంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ఎందుకంటే పాపం బయట పిల్లలు మాకు ఉద్యోగం వస్తుంది కదా, గ్రూప్ 1 నోటిఫై చేయలేకపోయినాం, పంచాయతీ దగ్గర గ్రూప్ 2 చేయలే, గ్రూప్ 3 చేయలే, ఇప్పుడు అన్నీ నోటిఫై చేయాలి సమగ్రంగా. కాబట్టి వేచి ఉన్నాం. మొన్న డిసెంబర్లో అలాట్మెంట్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ సర్దుకున్నారు. సరే ఫైనల్గా సార్ మాకు మ్యూచువల్ అవకాశం ఏంటంటే సార్ అది కూడా ఇచ్చిండ్రు. అది చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా చూస్తున్నారు. వాళ్ళు అడిగిన కదా సరే వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకొని మనకు పోయేది ఏముందని ఇచ్చినాం. అయిపోయినాయి. ప్రమోషన్లు కూడా ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసినాం. ఒక టీచర్ల లేదా ఉందని చెప్పారు, అది కూడా నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన ఇమీడియట్ కంప్లీట్ చేయమని చెప్పి అయిపోయింది. ఫైనల్గా అధ్యక్ష ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ప్రగతి పథంలో అద్భుతాలు ఆవిష్కరించాలి, గొప్ప ఫలితాలు రాబట్టానంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మనం కానీ పొలిటికల్ బ్యూరోక్రసీ కానీ అఫిషియల్ బ్యూరోక్రసీ కానీ సంతోషంగా ప్రేమతోని హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేయాలి, ప్రేమ భావకంతో పనిచేయాలి, చాలా గొప్పగా పనిచేయాలి. కాబట్టి వాళ్ళు కూడా మంచి సంతోషపూర్వకంగా ఉల్లాసంగా పనిచేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు మేము రాబట్టినాం అధ్యక్ష తెలంగాణలో. ఎస్ డెఫినెట్లీ వీఆర్ ఎ బెటర్ అడ్మినిస్ట్రేటింగ్ స్టేట్, వీఆర్ ఎ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్. అందుకోసం రిజల్ట్స్ వచ్చినాయి 100%. వాటిగానే పెరుగుతుంది అధ్యక్ష. జిఎస్డిపి నోట్ల మాట ఎందుకో మహారాష్ట్ర పెరుగుతలేదు, ఇంకో పెద్ద డంబాచారం కూడా గుజరాత్ ఎందుకో పెరుగుతలేదు. ఎప్పుడో సెటిల్డ్ స్టేట్స్ అధ్యక్ష అవన్నీ. ఇలా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, హైలీ సెటిల్డ్ స్టేట్స్. 50, 60, 70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా జీవిక కొనసాగిస్తున్న రాష్ట్రాలు. వాటన్నిటిని తోసిరాజని తలదని ఇలా తెలంగాణ నంబర్ 1 పర్ క్యాపిటల్ జిఎస్డిపి. ఎస్ ఇప్పుడు ఏదో ఆశామాచిగా రోడ్ల మీద మస్తుగా మాట్లాడదు అధ్యక్ష, దానికేమున్నది? ప్లాట్ఫామ్ స్పీచ్లు మేము కూడా కొట్టగలుగుతాం మస్తుగా. ఇది వాస్తవం కాదా? ఇన్ని మేము ఆంధ్ర సృష్టించే అర్ధరహితమైన వివాదాలు ఎదుర్కొంటూ నిష్క్రియాపరంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, తెలంగాణ వ్యతిరేక వైఖరిని కూడా భరిస్తూ ఇవన్నీ సాధించినాం అధ్యక్ష. ఎస్ డెఫినెట్గా సాధించినాం పాజిటివ్గా. ఇలా లోన్లీ స్టేట్ అధ్యక్ష, ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణలో, ఏకైక రాష్ట్రం 24 గంటలు అన్ని రంగాలకు గంట బజాయించి క్లీన్ పవర్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కాదా అధ్యక్ష? పెద్ద పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతారు చాలామంది. రమ్మని ఏ రాష్ట్రం ఇస్తారు, రమ్మని మాట్లాడదాం. ఇండియాలో ఒక్క తెలంగాణ తప్ప ఉన్నదా ఇంకో రాష్ట్రం? ఇది మా ఘనత కాదా? దీన్ని ఒప్పుకునే సంస్కారం ఉండద్దా అధ్యక్ష? ఇట్లా చేసుకుంటూ వచ్చి ఉద్యోగస్తులది కూడా ఇప్పుడు కూడా తెగలే అధ్యక్ష. ఇంకా పంచాయతీ ప్రభుత్వ ఉద్యోగుల కాడికి తెగింది 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంకా తెగలే. అది తెగితే ఆడో 20-30 వేలు వస్తాయి పాపం పిల్లలకు. తెగలేదని మేము ఊకోలేదు అధ్యక్ష. కరెంటు ఉద్యోగస్తులది విపరీతమైన పేచీలు పెట్టి పంచాయతీ పెడితే కూడా గత పాలకులు, సమైక్య పాలకులు ఒక పెద్ద ఘోరమైన అన్యాయం చేసిండ్రు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన పిల్లలకు. సబ్ స్టేషన్ల కాడ పెట్టి వాళ్ళని అర్ధాకలతో చంపి నాశనం పట్టించారు వాళ్ళని. అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి అధ్యక్ష మేము 22,722 మంది పిల్లలను ఎలక్ట్రిసిటీలో రెగ్యులరైజ్ చేసినాం మేము. వాళ్ళ కడుపు నుండి అన్నం పెడతా ఉన్నాం. అట్లా మేము ఊరుకోలే. 1.5 లక్ష పోస్టులు 1,55,000 నోటిఫై చేసినాం, 1,33,000 రిక్రూట్ చేసినాం, ఇంకో 20,000 ప్రాసెస్ జరుగుతూ ఉంది. అటు కరెంటు వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులను చేసినాం. అన్నిటిని మించి అధ్యక్ష, ఇది కూడా చరిత్ర ఫ్యాక్ట్, అన్నిటిని మించి మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాం అధ్యక్ష. ఎస్ వీఆర్ ఫ్రెండ్లీ. ఒక దుర్మార్గమైన విధానం సమైక్య పాలకులు చేసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగం, కడుపు కొట్టే పని. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది వాడిని రాసి రంపాన పెట్టి ఆయన ఎక్కువ పని చేస్తాడు, అసలు తక్కువ పని చేస్తాడు అధ్యక్ష. అసలు ఉద్యోగం అంటే ఎక్కువ పని చేస్తాడు కానీ ఆయనకు జీతం సరిగ్గా, సౌకర్యం సరిగా ఉండదు. మేము దాన్ని రద్దు చేసినాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదు రాష్ట్రంలో అని చెప్పినాం. చాలా కొంతమంది పుణ్యాత్ములు పార్టీలే పోయినాయి అధ్యక్ష కోర్టు. తర్వాత మేము కూడా న్యాయ పోరాటం చేసినాం. నేను చదువుతున్నా స్టేట్మెంట్లో చెప్తా బాగా అఫిషియల్ చేసి గెలిచినాం.
ఇట్లా మేము ఊరుకోలేదు అధ్యక్ష. నిజంగా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఎవరి అలా ఇండియాలో తెలంగాణ ఎంప్లాయీస్ డెఫినెట్గా. ఉద్యమ సందర్భంలో ఏ మాట అయితే మేము చెప్పినామో తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అయింది. తెలంగాణ ఎంప్లాయీస్ హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, పే చేస్తున్నాం. ఎస్ అధ్యక్ష, అన్నిటిని మించి ఇండియా మొత్తంలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒక సంస్కారంతో చిన్న ఉద్యోగులు కూడా న్యాయం జరగాలని చెప్పి 30% మొన్న పే రివిజన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30% బేసిక్ శాలరీ యొక్క రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. హైలీ పేడ్ హోమ్ గార్డ్స్ ఉండే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి రక్షణ ఇచ్చినాం, వాళ్ళ కడుపు నింపినాం. ఎవరు పుట్టగొట్టే ప్రయత్నం చేయలే. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రామచంద్రరావు గారు వస్తే రామచంద్రరావు గారు ఎందుకంటే ఆయన కాదని నడవదు కదా అధ్యక్ష, ఇండిసిప్లిన్ రావద్దు కదా. తెలంగాణ ఇప్పుడు కూడా బై డేట్ కూడా డిఫాల్ట్ చేయం అధ్యక్ష. అందుకే మనకు పతారు మన బాండ్లు 40 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడు పోతాయి. ఏ రాష్ట్రం బాండ్లు అమ్ముడు పోవట్ల. 40 years బాండ్ అమ్ముతుంది తెలంగాణ, కొంటున్నారు హాట్ కేక్ లాగా. ఎందుకంటే వీ డోంట్ డిఫాల్ట్, ఉన్నంతలోనే తిందామని చెప్పి. బయట ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతారు అధ్యక్ష. లోయెస్ట్ అప్పులుండే రాష్ట్రం ఇలా ఇండియాలో తెలంగాణ, అతి తక్కువ. ఎస్ అకౌంట్స్ ఇచ్చినాం కదా అధ్యక్ష. ఆడిటర్ జనరల్ గారు ఇచ్చిన అకౌంట్స్ ఇచ్చినాం. వీ కెన్ డిస్కస్. తక్కువ, చాలా రాష్ట్రాల కన్నా తక్కువ అప్పులు ఉంటాయి. ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేస్తాం, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత ప్రగతి రాగలుగుతారు. ఒక వాతావరణం బిల్డ్ అయితే ఈ ప్రగతి వస్తుంది. ఈ ప్రగతిని డిట్రాక్టర్స్ అంటే మా ఏకాగ్రతను చెడగొట్టాలని ప్రయత్నం చేసే డిట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా అది రాకుండా మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అదేవిధంగా ముందుకు పోతాం అధ్యక్ష, అందులో అనుమానం కూడా లేదు. ఇవాళ నిరుద్యోగ యువత పాపం పిల్లలు, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు. హౌస్ ఉంది కాబట్టి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద హౌస్, సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, మర్యాద కాబట్టి. నేను వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం, చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను. కానీ సభ కొలువు తీరున్నది కాబట్టి ఒక పాలసీ డెసిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు. పిల్లలు చూస్తారు కదా అని ఉద్దేశంతో 10 గంటలకు టీవీ కార్డు ఉండినా రేపు ప్రకటన చేస్తామని చెప్పినాం. అంతే కదా అధ్యక్ష. నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే, అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు, దాదాపు 40-50 ఉంటాయి. ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్లో మనం కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు, కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు, అక్కడ కూడా అవకాశాలు వస్తాయి. అవి మళ్ళీ రావచ్చు, 10,000 20,000 ఎన్ని స్థానం వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ చదువుతా అధ్యక్ష, ఒక వర్డ్ చెప్పి తమ అనుమతితోని. మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష, టుడే ఇట్ సెల్ఫ్. ఇందులో అధ్యక్ష, ఇందులో నేను స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇక వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం. వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు, సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళు మొదలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు, అర్ధాకలతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఊరుగా కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం.
ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా. ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అవుతాయి అధ్యక్ష. దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30 వేలు వస్తున్నాయి అధ్యక్ష. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్. అధ్యక్ష, తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి. తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. నియామక ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వలేదండి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం. కేంద్రం అనవసర తాత్సారం చేసింది. దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం. తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా, అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకే తీసుకొచ్చాం. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అధ్యక్ష. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, స్వంత జోన్, మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు, తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి. కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు,
కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలనా సంస్కరణలు అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష, ఆసిఫాబాద్, అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆసిఫాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1లో ఉన్నాయి అధ్యక్ష. బాసర జోన్, జోన్ 2, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న జోన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్లో ఉన్నాయి అధ్యక్ష. భద్రాద్రి జోన్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జోన్ 5 యాదాద్రి జోన్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి అధ్యక్ష. చారిత్రాత్మక చార్మినార్ జోన్, చార్మినార్ జోన్లో మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి అధ్యక్ష. జోన్ 7 జోగులాంబ జోన్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు జోన్ 7లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తి అయింది. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కొత్త స్థానిక క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. ఖాళీల భర్తీ గురించి నోటిఫికేషన్లు జారీ చేయడానికి మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులు కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టువిడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబర్ 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. అధ్యక్ష, ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. యూనివర్సిటీల్లో 2020 బోధన పోస్టులను 2774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142గా ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలో నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039గా ఉన్నట్టు తేలింది. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని
ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర నిరుద్యోగ యువతకు నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందని నేను తెలియజేస్తున్నాను. ఇక నుంచి అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి ఖాళీలు, వీటి మీద రకరకాల అపోహలు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటం అంతా జరుగుతూ ఉంది. అదంతా కూడా తీసివేసి యువకులకు స్పష్టత ఉండడానికి, టోటల్ ట్రాన్స్పరెన్సీ తేవడానికి కొత్త పాలసీ తెస్తా ఉన్నాం. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింత మంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని నేను సభకు తెలియజేస్తున్నాను. స్థానిక క్యాడర్ విభాగాల వారీగా ఈ పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. అధ్యక్ష, దీని ద్వారా వచ్చే రిజల్టాంట్ వేకెన్సీస్ గ్రూప్ 1 కేటగిరీ అధ్యక్ష, దానిలో దాదాపు 16 నుంచి 20 వరకు కేటగిరీలు ఉన్నాయి. ఆర్డీఓ, డిఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ వగైరా వగైరా ఉంటాయి. అందరికి సభ వారికి తెలిసిందే. అందులో గ్రూప్ 1 కింద 503 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 కింద 582 పోస్టులను ఇమీడియట్గా నోటిఫై చేస్తారు అధ్యక్ష. గ్రూప్ 3 కింద 1373 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. గ్రూప్ 4 కింద 9168 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా జిల్లాలలో జిల్లా క్యాడర్గా ఉంటాయి అధ్యక్ష. దీనిలో నేను మనవి చేస్తా ఉంది ఏంటంటే గౌరవ సభ్యులకు, గతంలో ఈ అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మారుమూల ప్రాంతాల ఉద్యోగాలు కొద్ది తెలివైన వాళ్ళు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడనే ఉద్యోగ అవకాశం రావాలి కాబట్టి భూపాలపల్లి జిల్లాకు భూపాలపల్లిని రావాలా, ములుగు జిల్లాకు ములుగులనే రావాలా, గద్వాలలో రావాలా, ఆసిఫాబాద్లో రావాలి. కాబట్టి లోకల్ క్యాడర్ కూడా నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం చేశాం. ఇప్పుడు నేను మనవి చేస్తాను తమరికి, జిల్లా క్యాడర్ పోస్టులు 39,829. ఇవి ఏ జిల్లాకు ఆ జిల్లానే వస్తాయి అధ్యక్ష. నేను వివరాలు చెప్తాను. జోనల్ పోస్టులు, ఇందాక నేను చదివినటువంటి 7 జోన్లలో ఉన్నటువంటి పోస్టులు ఆ జోన్ వాళ్ళకే చెందుతాయి. 18,866 ఉద్యోగాలు. మల్టీ జోనల్ పోస్టులు 13,170. విశ్వవిద్యాలయాలు, సచివాలయం, హెచ్ఓడీలు వగైరా కలిపి 8,147 ఉద్యోగాలు. అధ్యక్ష, జిల్లాల వారీగా అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకే తక్షణం లభించే ఉద్యోగాల సంఖ్య ఎక్కడ వాళ్ళకి అక్కడనే వస్తుంది అధ్యక్ష. అక్కడనే నియామక ఉత్తర్వులు ఇస్తారు. హైదరాబాద్ 5,268, నిజామాబాద్ 1,976, మేడ్చల్ మల్కాజ్గిరి 1,769 మంది, రంగారెడ్డి 1,561, కరీంనగర్ 1,465, నల్లగొండ 1,398, కామారెడ్డి 1,340, ఖమ్మం 1,340, భద్రాద్రి కొత్తగూడెం 1,316, నాగర్ కర్నూలు జిల్లా 1,257, సంగారెడ్డి జిల్లా 1,243, మహబూబ్ నగర్ జిల్లా 1,213, ఆదిలాబాద్ జిల్లా 1,193, సిద్దిపేట జిల్లా 1,178, మహబూబాబాద్ జిల్లా 1,172, హనుమకొండ జిల్లా 1,157, మెదక్ జిల్లా 1,149, జగిత్యాల జిల్లా 1,063, మంచిర్యాల జిల్లా 1,025, యాదాద్రి భువనగిరి 1,010, జయశంకర్ భూపాలపల్లి 918, నిర్మల్ జిల్లా 876, వరంగల్ జిల్లా 842, కొమరంభీం ఆసిఫాబాద్ 825, పెద్దపల్లి జిల్లా 800, జనగామ జిల్లా 760,
నారాయణపేట జిల్లా 741, వికారాబాద్ జిల్లా 738, సూర్యాపేట జిల్లా 719, ములుగు జిల్లా 696, జోగులాంబ గద్వాల 662, రాజన్న సిరిసిల్ల 601, వనపర్తి జిల్లా 556, మొత్తం 39,829 అధ్యక్ష. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీలు జోన్ల వారీగా అధ్యక్ష, అంటే జోనల్ పోస్టులు. జోన్ 1 కాళేశ్వరం 1630, జోన్ 2 బాసర 2328, జోన్ 3 రాజన్న 2403, జోన్ 4 భద్రాద్రి 2858, జోన్ 5 యాదాద్రి 2160, జోన్ 6 చార్మినార్ 5297, జోన్ 7 జోగులాంబ 2190, మొత్తం 18,866 అధ్యక్ష. దీంతో పాటు మల్టీ జోనల్ పోస్ట్ ఇందాక నేను మనవి చేసినటువంటి ఆర్డీఓ, డిఎస్పీ వగైరా వగైరా అధ్యక్ష ఒక 15-20 కేటగిరీలు ఉన్నాయి. దాంట్లో సిటీఓ, ఆర్టీఓ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. ఇవి మల్టీ జోన్ 1 6,800, మల్టీ జోన్ 2 6,370, మల్టీ జోన్ మొత్తం కలిపి 13,170. ఈ విధంగా ఈ వేకెన్సీలు కూడా ఇమ్మీడియట్ నోటిఫై చేస్తారు అధ్యక్ష. దీని తర్వాత డిపార్ట్మెంట్ వారీగా నేను మనవి చేస్తా ఉన్నా స్టేట్ వైడ్గా. హోంశాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ పోస్టులు వగైరా ఉంటాయి అధ్యక్ష 13,086, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 12,755, హయ్యర్ ఎడ్యుకేషన్ అగైన్ ఎడ్యుకేషన్ అధ్యక్ష అంటే కాలేజ్ ఎడ్యుకేషన్లో 7,878, బీసీల సంక్షేమం 4,311, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నూతనంగా ఏర్పడ్డ మండలాలు, డివిజన్లు, జిల్లాల వారీగా పోస్టుల భర్తీ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,560, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2,879, ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ 2,692, ట్రైబల్ వెల్ఫేర్లో 2,399, మైనార్టీ వెల్ఫేర్లో 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్లో 1,455, లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ 1,221, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 1,146, మహిళలు పిల్లలు అంటే మహిళా శిశు సంక్షేమం, హ్యాండిక్యాప్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్లో 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 859, అగ్రికల్చర్ మరియు కోఆపరేషన్లో 801, ట్రాన్స్పోర్ట్ రోడ్ బిల్డింగ్స్లో 563, న్యాయశాఖలో 386, ఎనిమల్ హస్బెండరీలో 353, జీఐడీలో 343, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో 233, యూత్ టూరిజంలో 184, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 136, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 106, లెజిస్లేచర్లో అధ్యక్ష మన శాసనసభలో 25, ఎనర్జీలో అంటే పవర్ డిపార్ట్మెంట్లో 16, మొత్తం కలిపి 80,039 ఉద్యోగాలు వెంటనే తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పి సభ ద్వారా గౌరవ సభ్యులకు, తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభకు, తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తాను. There are some announcements. All the papers included in today's agenda are deemed to have been placed and laid on the table of the House. I am to announce to the House that cut motions to the demands for grants for the budget 2022-23 will be received up to 2 p.m. today, the 9th March 2022. One more announcement. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairmen for the second meeting of 8th session: Sri Dharamsot Reddy Nayak, Sri Muhammad Mozam Khan, Sri Hanuman Sinde, Sri Manchireddy Kishan Reddy.
Now, general discussion on the annual finance statement budget for the 2022-23. I request Sri Akbaruddin Owaisi Garu to initiate the general discussion on the annual finance statement budget for the year 2022-23. Honorable Speaker, sir. Sir, before I go on the discussion on the budget, state budget for the year 2022 and 2023, I would like to congratulate the Honorable Chief Minister Sahab for making the announcement for the recruitment in the government department. बहुत देर से ये मुतालबा था और आज चीफ मिनिस्टर साहब ने इस ऐवान के जरिए रियासत की आवाम में एक खुशी की लहर दौड़ा दी कि इतने सारे तकर्रुरात का ऐलान किया, ना सिर्फ वैकेंसीज को फिल करने का ऐलान किया बल्कि उसके साथ साथ ये भी ऐलान किया कि जितने भी जो लोग काम कर रहे थे कॉन्ट्रैक्ट बेसिस पे उनको भी रेगुलर करेंगे और सालाना हर वैकेंसी जब भी आएगी उसको पुर किया जाएगा। ये काबिल मुबारकबाद इक़दाम है जिसके लिए मैं अपनी पार्टी की जानिब से चीफ मिनिस्टर साहब को, रियासती हुकूमत को दिल की गहराइयों से मुबारकबाद देता हूं। Sir, now going ahead with the discussion on the state budget for the year 2022 and 2023. Sir, I congratulate the Finance Minister, Janab Harish Rao Sahab, for presenting the next year budget with a record outlay of 2.57 crores. I also compliment Harish Rao Sahab for making a marathon budget speech for over 2 hours. However, I would like to say that this budget speech is very significant for 2 reasons. He has given a detailed account of the spectacular progress achieved by the Telangana state in the last 7 years since 2014. He has also pointed out clearly that this progress was made without any contribution of the central government and despite some hurdles created by those in power in Delhi. One could imagine what more Telangana state would have achieved if the powers that be in Delhi were responsive to its needs and demands. I don't want to repeat what the Finance Minister Sahab had stated about the discrimination suffered by the Telangana state at the hands of the Delhi rulers. I strongly condemn the discriminatory attitude of the centre against Telangana state. In the recent past, the central government has tried to snatch away the power of the state through several legislation and actions. Even in the next year's union budget, no justice was done to Telangana state. None of our irrigation projects have been given national status, and not a single rupee was sanctioned by the central government for these projects. So right from 2014, when the first Telangana budget was presented in this house, we have been cautioning that the central government is denying its due share to the state in the devolution funds. I have been repeatedly stating this, sir. Sir, we have also been cautioning that the 14th and the 15th Finance Commission have not done justice to the state, which requires special assistance for its faster development. So we have also made it very clear when the demonetization was announced, it was me and my party which has opposed the demonetization, and the demonetization has resulted in derailing the country's economy. The demonetization was responsible for the closure of many small-scale industries. The demonetization was responsible for snatching away the livelihoods of the poorest of the poor people. The demonetization has totally failed, I would say. The derailing of the economy had started from the day when the demonetization had come. We have also, me and myself, stood here in this house and had opposed the GST.
And we know that the GST has also been a major cause for derailing the economy, taking responsible for closure of many industries, small-scale industries, taking away the livelihoods of the poor people. So GST had to be discussed more further without a total discussion and taking into account the real reasons as to why the GST was opposed by my party. We have already spoken about it, but I would say that all these are the reasons why the economy of the country was derailed. All our apprehensions have come true, and we have a situation where the state share of divisible pool of central taxes has decreased and the grant in aid also falling steeply. मैं ये भी बात जरूर कहूंगा कि मजलिस इत्तेहाद अल मुस्लिमीन मुसलसल मरकजी हुकूमत की नाकामियों पर रियासती हुकूमत को बार बार मुतवज्जो कराती रही, बार बार आगाह कराती रही और बोलती रही कि आपकी यह खुरबत रियासत के लिए नुकसानदेह साबित होगी। देरी सही, लेकिन आज हम देखते हैं कि रियासती हुकूमत आज मरकजी हुकूमत के इक़दामात के खिलाफ शिद्दत के साथ आज उससे इख्तिलाफ कर रही है और अपनी नाराजगी का इजहार कर रही है। तो आखिर मजलिस इत्तेहाद अल मुस्लिमीन की बात और उसकी पॉलिसी सही साबित हुई कि रियासती हुकूमत से को नुकसान पहुंचा मरकजी हुकूमत की खुरबत के जरिए। सर, फॉर इंस्टेंस द स्टेट शेयर ऑफ सेंट्रल टैक्सेस has come down from rupees 15.987 crores in 2019 and 20 to rupees 7,589 crores in the first 10 months of the current financial year to 2021-2022 as per the CAG accounts. Similarly, the grant in aid for the center has decreased from 11,598 crores in 2019 and 20 to rupees 7,303 crores in the first 10 months of 2021 and 2022, sir. Hence, the state's share of central taxes and central grants in aid together total rupees 27,587 crores in 2019 and 20. And this has come down to just rupees 14,892 crores in the 10 months of 2021 and 2022, sir. So the direct consequence of lack of adequate central grants and share in divisible pool is that the state has to depend mainly on the borrowings to the finance a big chunk of its revenues and capital expenditures. At the same time, GSDP has more than doubled from 4.51 lakh crores in 2013-14 to rupees 11.55 lakh crores in the year 2021-22, sir. Moreover, the state has recorded positive growth in the last 2 years despite the impact of COVID, even as other states had registered negative growth. It is gratifying to note that Telangana's per capita income has risen from rupees 1.24 lakh in 2014 and 15 to rupees 2.79 lakhs in 2021-22, which is significantly higher than the average national per capita income, sir. Coming to the state budget estimates for the next financial year, the finance minister has projected total revenue and expenditure of rupees 2.57 lakhs crores. The revised estimate for the current year is rupees 2.10 lakh crore as against the budget estimate of rupees 2.30 lakh crores, sir. Honorable Speaker, sir, as per the CAG Telangana accounts, at a glance for the current financial year at the end of January 2022, the total receipts are rupees 1.43 lakh crores and total expenditure is rupees 1.37 lakh crores. The receipts include huge borrowings of rupees 44,366 crores, sir. I must admit that the successive finance ministers of Telangana are incorrigible optimistic. Every time they present the state budget, they come up with a very impressive estimates, but the actual receipts and expenditure indicates a massive shortfall after year. Not only the estimates of the share of central taxes and the grant in aid are on a higher side every time, but the estimate of state-owned taxes revenue and non-tax revenues are projected beyond capacity of the revenue earnings department, sir. Let us take the figures of the current year's budget estimate and the actual for the last 10 months, sir. Sir, if we have to
see the figures of the last 10 years, sir, the state-owned revenues are estimated at rupees 98,179 crores, but the actual receipts in 10 months are only 77,789 crores, that is 79% of the estimates. Similarly, the state non-tax revenues are projected at rupees 30,577 crores, but the actual receipts are 5,600 crores, that is 18% of the estimates. The state's own tax and non-tax revenues together were estimated at rupees 1,28,756 crores, but the actual receipt in 10 months amount to rupees 83,389 crores. The state is supposed to earn rupees 45,367 crores to achieve the year's budgeted target of rupees 35,367 crores as per the revised estimate. Honorable Speaker, sir, I don't think that the revenue earnings departments can perform miracles and achieve 10% target before the financial year which closes at March 31st. A direct consequence of the shortfall in revenue received is the huge shortfall in the state expenditure on both welfare schemes and developmental activities. The statement of CAG report on state budget, sir, which clearly gives a picture to us. If we have to see, Honorable Speaker, sir, further going ahead with the rising debt, sir, Telangana outstanding public debt will reach rupees 3,29,988 crores in 2022-23, accounting for 25% of gross state domestic product, sir. Sir, Honorable Speaker, sir, going further ahead, in the year 2019 and 20, the outstanding public debt stood at rupees 2,05,858 crores. Thus, the next year outstanding debt represents a massive increase of rupees 1,24,130 crores on the outstanding debt in 2019 and 20. The outstanding debt share of GSDP is set to increase to 25% from 22%, sir. Interest payment on loan will increase from rupees 17,000. This is a very important point, sir. Interest payment on loan will increase from rupees 17,584 crores in 2021-22 to rupees 18,911 crores in 2020 to 2023, and the debt repayment of principal amount will also increase from 6,460 in 2021-22 to rupees 8,336 crores in the year 2022-23. Sir, we may say that raising a loan is acceptable, but it should only be used for capital expenditure. Sir, I may point out that the actual debt component will be much higher than the projected figures. So the loan raised by the various corporations and bodies, including the Greater Hyderabad Municipal Corporation, are not shown in these figures, but these should also be considered outstanding debts because the state government stand guarantees to these loans. The loan amount should be spent on infrastructure project rather than welfare schemes, Honorable Speaker, sir. And I hope that when the Honorable Finance Minister would reply, he would also give me the details of the loans raised by various corporations, sir. Honorable Speaker, sir, as per the CAG report, budget allocated and actual revenues and expenditure, if we have to see, sir, for the financial year 2021, the budget estimate was 2,21,686.54. Then the actuals were 1,42,688. That amounts to 64% only. When we see 2021, the budget estimate was 1,76,393.20. The actuals were 1,45,599.95. The percentage is 82.54.
2019 and 20, 1,37,226.53. Actuals were 1,32,508.87. Percentage was 96.56. 2018 and 19, 1,67,859.35. The actuals were 1,25,554.70, that is 74.80. 2017 and 18, budget estimate was 1,44,986.52. The actuals were 1,15,887.35. 2016 and 17, budget estimate 1,27,266.59. The actuals were 1,17,799.40. That is 92.56%. 2015 and 16, 1,11,974 was the budget estimate. 1,11,974.82. The actuals were 96,051.29. That amounts to 85.78%. 2014 and 15, the budget estimate was 97,563.61. The actuals were 63,323.29. That was 64%, sir. Sir, when we see the budget estimate and the actuals, now let us see the table of the expenditure. Sir, when we see the expenditure for the year 2021 and 2022, sir, again if we see the budget estimate was 1,98,430.21, but the actuals were 1,37,190.44. That was 69.14 in the year financial year 21-22. When we go to financial year 2020 and 2021, the budget estimate was 1,60,731.00, but the actual expenditure was 1,34,731.68. That is 83.82%, sir. For the financial year 2019 and 20, the expenditure, budget estimate expenditure was 1,28,330.51, but the actuals were 1,23,809.09. 2018 and 19, the actual expenditure was, budget estimated was 1,58,823.80, but the actual expenditure was 1,16,804.25. That amounts to 73%, sir. Sir, again if we see 2017, the budget estimate for the expenditure was 1,39,441.00, but the actuals were 1,09,384.62. That amounts to 78.45%, sir. 2016 and 17, 1,26,519.49 was a budget estimate for expenditure, but the actuals were 1,14,397.62. That amounts to 90.42, sir. So 2015 also, it was 1,09,582.72, and the actuals were 90,818.44. In the year 2014 and 15, 94,890.50, but the actual expenditure was 61,840.48, sir. So now, if we are seeing these figures, so it is very clear that what has been the actuals and what has been the expenditure, what has been the budget estimate for the receipts and what has been the actuals, and also the expenditure, what was the budget estimate for the expenditure and what has been the actuals, sir. Sir, now going further ahead, sir, the state government claims that the Telangana is at the bottom of the list in the terms of GSDP ratio on public debt. In 2021, the outstanding loan was 2,44,119 crores, and in 2021 and 22, it stood at 2,85,120. If I am wrong, I may be corrected, sir. But as per my research and my work which I have done, the outstanding loan for the year 2021 is 2,44,119 crore, and in 21-22, it stood at 2,85,120 crores, sir. The loan raised for the open market would amount to rupees 2.89 lakh crores out of the rupees 3,29,988 crore outstanding debt in the
coming fiscal year, sir. These figures, if are wrong, I may be corrected, sir. So the budget has proposed to borrow rupees 53,970 crores through market borrowing in 22-23 against 47,500 crores in the year 21-23. In 2021, 20 and 2021, the market borrowings were 43,784 crores. The overall debt burden of the state government will stand. The important point, Honorable Speaker, sir, the overall debt burden of the state government will stand at 3,29,900